ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 118వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఈ లోకంలో ఉన్న మనుషులను ఆశ్రయిస్తే మేలు అనేది కలగదు, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు అనేది కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించినంత కాలం మనం వర్ధిల్లింపబడతాం, అభివృద్ధి చెందుతాం, ఆశీర్వదింపబడతాం. మనుషులను ఆశ్రయించినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతాం, మనం అభివృద్ధిలో దిగజారిపోతాం. ఇక ఉదయకాల సమయంలో శ్రేష్టమైన జీవితంగా మనకి జీవితం ఉండాలంటే, ఏ లోటు లేకుండా సమృద్ధి అయిన జీవితంగా మనకి జీవితం ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలి. ఆయన్ను ఆశ్రయించినంత కాలము దేవుడు మనకు తోడుగా ఉంటాడు, మనకు సమృద్ధి అయిన మేలు ఆయన అనుగ్రహిస్తాడు. ఆయనను ఆశ్రయిస్తే ఏ మేలు కూడా కొదువై ఉండదు. మన జీవితంలో సమస్తాన్ని అనుగ్రహించేవారుగా ఆయన ఉన్నారు. ఎందుకంటే సమస్తం దేవునికి సాధ్యము గనుక. ఒక మనిషిని ఆశ్రయించినంత కాలము తన యొక్క జీవితంలో ఏది కూడా సాధ్యం కాదు. మానవులుగా ఉన్న మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో, దేవుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యపరిచే దేవుడు కనుక మన జీవితంలో సమస్తము కూడా సాధ్యమవుతాయి. ఉదయకాల సమయంలో దేవుణ్ణి నమ్ముకొని దేవుని ద్వారా మేలు పొందుకొని దేవుని ద్వారా అభివృద్ధి చెందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితంలో సమస్త మేలులు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు. మనుషులను ఆశ్రయిస్తే మాకు మేలు కలుగదు, కానీ నిన్ను ఆశ్రయిస్తే మాకు మేలు అనేది కలుగుతుందని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేస్తావు కనుక దేవా, మనుషులను ఆశ్రయించేవారుగా కాకుండా నిన్ను ఆశ్రయించి మేలులో ఆశీర్వాదాలు పొందుకుని అభివృద్ధి చెందే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.